కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాది వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదే రీతిగా మనందరం భారతీయులం కాబట్టి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హల్లెలూయా. దేవుని యొక్క సమాధానము మనకును మన దేశానికి కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ దినమందు దేవుని యొక్క వాక్యాన్ని మనము ఉన్నతమైనగా ఈ దిశలో మనము ధ్యానించుకుందాం. గత వారము దేవుని యొక్క వాక్యాన్ని మనము ఏమి ధ్యానించుకున్నామో, ఏమి నేర్చుకున్నామో దయతో తెలిసిన వారు ఎవరైనా ఉంటే తెలియజేయవలసిందిగా మనవి. ఎందుకని నేను మర్చిపోయాను, మీరు గుర్తు పెట్టుకుంటారని, మీ హృదయం అనే పలకల మీద రాసుకున్నారని తలంస్తూ మిమ్మల్ని అడుగుతున్నాను. ఏం వాక్యం ధ్యానించుకున్నామండి మరి? అయ్యో, ఎవరు వెళ్ళారా? రాలేదా? చెప్పండి గట్టిగా. కొంచెం 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 పూర్తిగా ఒక్కసారి చెప్పండి. జీవము గల దేవుడు, జీవము గల సంఘము, జీవము గల ఒక్కొక్కటి 1 by 1. వాక్యము, జీవం గల సేవకుడు, జీవం గల. ఓకే, ఇప్పుడు మొదటి నుంచి మరలా అండి. జీవం గల దేవుడిని మర్చిపోతున్నారు. జీవము గల దేవుడు, జీవము గల దేవుని సంఘము, జీవము గల దేవుని సేవకుడు, జీవము గల దేవుని వాక్యము, జీవము గల దేవుని ఆత్మ. ఇంకా మీరు సంఘం దగ్గర అడిగిపోయారు. అట్లా సరే, అందరికి గుర్తుందండి? సరే, అదే వాక్యాన్ని ఈ వారం ఖండించేద్దామా? స్వాతంత్ర దినోత్సవం కాబట్టి కొన్ని మాటలు స్వాతంత్రం గురించి ధ్యానించుకుందామా? చెప్పండి. గత వార వాక్యమే కంటిన్యూస్ అంటే దాన్నే నేను కొనసాగిస్తాను. అవునండి, దాన్నే కంటిన్యూస్. ఎంతమంది గత వారం కంటిన్యూషన్ లోనికి వెళ్దాం అనేవారు ఎంతమంది? ఓకే, సరే అండి, ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి దానినే కంటిన్యూ చేద్దాం. మరి మీ యొక్క ఆశను బట్టి, మీ యొక్క ఆసక్తిని బట్టి గత వారము మనం ఆగిన చోట నుండి ఇంకొంత ముందుకు మనము వెళుతాం. ఎందుకంటే ఒకవేళ రేపటి దినమందు ఎవరికైనా అవకాశం ఉంటే ఆదివారం ఆరాధన మా గృహంలోనికి వస్తే స్వతంత్ర దినోత్సవం యొక్క గొప్పతనాన్ని బట్టి రేపటి దినమందు వాక్యము ధ్యానించుకుందాం. కాబట్టి ఈ దినమందు మీరు కోరిన రీతిగానే దేవుని యొక్క ఆత్మ మీతో పలుకును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళరా, జీవము గల దేవుని సంఘములో జనుల యొక్క ప్రవర్తన ఏ రీతిగా ఉండాలో దేవుడు ఎంతో ఉన్నతమైన వాక్కుల చేత, హెచ్చరికల చేత, గద్దింపు చేత మనతో గత వారం మాట్లాడుతూ వచ్చాడు. జీవం గల దేవుడు, జీవం గల దేవుని సంఘము, జీవం గల దేవుని సేవకుడు, జీవం గల దేవుని వాక్యము, జీవం గల దేవుని యొక్క ఆత్మ కలిగిన చోట జీవము గల వారమై మనం ఉన్నామా, జీవము లేని వారంగా ఉంచున్నామా, మనల్ని మనం పరిశీలించుకోవడానికి దేవుడు ఒక ఉన్నతమైన వాక్కులను మన ముందు ఉంచాడు. దేవుని యొక్క సంఘంలో జీవం ఉంటుంది అని మనము విన్నాము. జీవం గల దేవుని యొక్క సంఘంలో ఉంటున్న దేవుడు ఉన్నాడు, జీవం గల దేవుని సేవకుడు ఉన్నాడు, జీవం గల వాక్యము, జీవం గల ఆత్మ ఉంది. కానీ జీవం లేని వారముగా మన యొక్క విశ్వాస బ్రతుకులను కొనసాగిస్తున్నామేమో. మరొకసారి దేవుని యొక్క మాటల చేత మన యొక్క ప్రవర్తనను మార్చుకోమని దేవుడు గత వారము మనతో మాట్లాడిన మాటలు, మీతో నాతో మాట్లాడిన మాటలను బట్టి మరొకసారి కొన్ని మాటల చేత ఇదిగో ఈ దినమందు కూడా మనం ధ్యానించుకుందాం. ఎందుకంటే దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నప్పుడంట మన ప్రవర్తన ఏ రీతిగా ఉండాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ ప్రవర్తన బాగులేకుండా ఏమవుతుంది? ఏమవుతుంది విన్నాము? అయ్యో, మర్చిపోయారు. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉంటే ఏమవుతుంది? మరణము
ఏమండి, దేవుని యొక్క మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన బాగుండాలని దేవుడు కోరుకొనిచున్నాడు. ఒకవేళ నీ ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉంటే ఇదిగో చచ్చును అనే మాట మనం చూసాం. అసలు ఇది ప్రవర్తన ఏంటి అని అంటే, ప్రవర్తనలో చూపు అనేది మనకు కనిపిస్తుంది. మాట ఇదిగో వినికిడి. ఈ రీతిగా మన యొక్క ప్రవర్తన అనే మాటలు మనం చూస్తున్నాం. గత వారము దేని గురించి మనం చూసాం? మన ప్రవర్తన అనగా దేని గురించి మనము మాట్లాడుకున్నాం? దేని గురించి అండి? ఏమని? కన్ను చూపు గురించి మనము మాట్లాడుకున్నాం. అవును, దేవుని యొక్క వాక్యము ఖచ్చితంగా సెలవిస్తుంది ఏంటంటే, నీ దేహమునకు దీపము కన్ను కనుక కన్ను చెదిరితే మన దేహం అంతా కూడా పాడైపోతుంది, చెడిపోతుంది. అందుకని దేవుడు అంటున్నాడు ఏంటంటే, నీ చూపు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నా పాపం అనేది శరీరంతో చేస్తున్నాం, కానీ ఒకడు చూస్తేనే ఏం చేస్తాడంట? పాపము చేస్తాడు. ఈ దినమందు చూపుతో పాపాలు అనేకమవుతున్నాయి. కాబట్టి చూపు విషయంలో జాగ్రత్త అని గత వారం కూడా దేవుడు మనల్ని గద్దించు హెచ్చరిస్తున్న మాటలు మనం వింటున్నాం. ఈ దినమందు కూడా ఇదిగో ప్రవర్తనలో మనకు భాగాన్ని మనం ధ్యానించుకుందాం. చూపు చాలా భయంకరమైనదే. దేహానికి దేవుడు ప్రథమంగా పెట్టిన ఆ చూపు వలన ఆదమము పాపం చేసింది, చూపు వలన దావీదు పాపం చేశాడు, చూపు వలన అనేకులు ఈ దినమందు పాపము చేస్తూ పడిపోతూ వస్తున్నారు. కానీ యేసుక్రీస్తు వారు అంటున్నారంటే, శరీరంతో చేసిన దానికంటే ముందు కంటితో మీరు పాపము చేస్తారు. కాబట్టి కన్ను ఒకవేళ నిన్ను అభ్యంతరం పెడితే కన్నును తీసేయమని కూడా దేవుడు సెలవిచ్చాడు. ఎందుకంటే నిన్ను నరకానికి తీసుకువెళ్ళేది నీ దగ్గర ఉండకూడదు. ఎందుకంటే ఇదిగో కన్ను వలన నువ్వు పాపివైతే నీవు నరకానికి పాత్రుడవుతావు. కాబట్టి కన్ను వలన నువ్వు పాపిగా ఉండద్దు. ఒకవేళ కన్ను అభ్యంతరం పడితే దాన్ని పెరికి వెయ్యు. నీవు నిత్య జీవంలో దేవునితో ఉండాలని దేవుడు కోరుకున్నాడనే మాట మనము చూసాం. ఈ దినమందు కూడా చూస్తే ప్రవర్తనలో భాగమైన మాట, మన నాలుక, మన నోరు ఏ రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఈ దినమందు మన యొక్క క్రైస్తవ జీవితంలో రక్షింపబడిన మనము మన చూపు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదే రీతిగా మన మాట విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్త. మాట వలన మనం పాపం చేస్తామా అని అంటే, ఇదిగో దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తుంది. చూడండి, యోబు గ్రంథము 15వ అధ్యాయము. యోబు గ్రంథము 15వ అధ్యాయము 5-6 వచనాలు ఒకసారి చదవండి. నీ మాట వలన నీ పాపము తెలియబడుచున్నది, ఆ వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు. నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి, నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి. ఏమని ఇక్కడ చూస్తుంటే దేవుని యొక్క మాట సెలవిస్తున్నాడు ఏంటంటే, నీ మాట వలన నీ పాపము తెలియజేయబడుచుంది. మాట వలన పాపము, మాట వలన పాపము. నిజమే ప్రియమైన దేవుని వలన ఈ దినాన అన్ని విస్తారమైన మాటలలో దోషము ఉంటుంది. విస్తారమైన మాటలు. మన మాటలు కొద్దిగా ఉండాలి. ఎక్కడ కొద్దిగా ఉండాలంటే దేవునిలో కొద్దిగా ఉండాలి, లోకంలో కూడా కొద్దిగా ఉండాలి. నీ మాటల వలన నీ పాపం అనేది తెలియజేయబడుచుంటుంది. ఇదిగో వంచకులు మాట్లాడిన మాటలు నీవు పలుకుచుంటే నీవు కూడా ఆ పాపంలో పాలు భాగస్తుడిగా నువ్వు అవుచుంటావు. అందుకని అంటాడు కదా, ఇదిగో వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు, నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించు. మన మాటలే మన యొక్క దోషం, మన మాటలే మన యొక్క పాపముగా, మన మాట తీరు బాగలేకపోవడం వలన ఇది నా పాపాన్ని మూట కట్టుకుంటున్న స్థితిలో మన ప్రవర్తన ఇదిగో కలిగి ఉంచున్నది. నిజమే ఏమండి, ఇది నాన్న మాట వలన పాపం ఎలా చేస్తామని అంటే ఏమండి, అబద్ధము ఆడడం అనేది చాలా పాపము. లేని వార్తను పుట్టించడం అనేది చాలా పాపము.
ఈ దినాన చూడండి ప్రియమైన దేవుని వలన, ఇదిగో అబద్ధమనే మాట వలన, ఏమండి అబద్ధమనే మాటల వలన ఈ దినాన ఎంతమంది ఎన్ని రకాలుగా పాపము చేస్తున్నారో, ఏమండి ఎన్ని రకాల పాపాలు చేస్తున్నారు. అందుకని దేవుడు కూడా అబద్ధాన్ని ఏమండి ద్వేషించుకునేవాడు తప్ప అబద్ధాన్ని ఎప్పుడు కూడా దేవుడు సమర్థించలేదు. ఏమండి దేవుడు ఎప్పుడు కూడా అబద్ధాన్ని సమర్థించిన దాఖలాలు మనకు కనిపించలేదు. చూడండి కీర్తన గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి. యెహోవా ఇచ్చకములాడు పెదవులను బింకములాడు నాలుకయు ఏం చేస్తారంట, ఏమండి కోసి వేయును అంటున్నాడు. ఏమండి బింకములాడు, ఇంకా కింద ఇదేంటండి ఇచ్చకములాడు. ఏమండి మాట్లాడితే చాలండి. కొంతమంది ఏ రీతిగానంటే తీయటి మాటలు మాట్లాడుతుంటారు, తీయటి మాటలు. కానీ మోసము చేసే వ్యక్తి ఎప్పుడైనా కానీ ఖచ్చితముగా మాట్లాడతాడా అంటే మాట్లాడండి. వారి మాటల్లో ఎంత తీయగా ఉంటాయో ఇచ్చక మాటలు, బింకంలాడు మాటలు. అమ్మని వాడు ఒక అబద్ధాన్ని అందముగా తయారు చేస్తుంటాడు, అబద్ధాన్ని అందముగా తయారు చేస్తాడు. ఆ అబద్ధాన్ని అందంగా తయారు చేసి ఏం చేస్తుందంటే ఆ మాటల్లో వాడు దింపేసుకుంటాడు, ఆ మాటల్లో వాడు దింపేసుకుంటాడు. ఇంకా చూస్తుంటే అబద్ధాన్ని ఎంత అందంగా అంటే వినిచున్న వారు అబ్బో ఇది నిజమే కావచ్చు అనే ఆలోచన కలుగుచుంటారు. చాలా సందర్భాల్లో లోకంలో ఏమండి ఏజెంట్ ద్వారా మోసపోయిన వారు చాలా మంది ఉంటుంటారు. వారందరి బ్యాక్గ్రౌండ్లో చూస్తే ఎందుకు మోసపోయారనంటే వాడు మాటలతోనే ఏం చేశాడు, మాటలతోనే ఇది ఒక ఉన్నతమైన ప్రపంచాన్ని చూపిస్తున్నాడు. ఆ మాట వినగానే ఓహో ఇలా ఉంటాదేమో అలా ఉంటాదేమో. మరి ఆ మాటలకు మోసపోయిన వారు, ఒక ప్రియురాలు బాధపడుస్తూ ఏడుస్తూ న్యాయ పోరాటం చేస్తుంది. ఎందుకమ్మా నువ్వు ఈ న్యాయ పోరాటం కోసం నువ్వు ఈ రీతిగా దీక్ష చేస్తున్నావు అని అంటే, ఇదిగో నన్ను మోసం చేశాడు. ఏ రీతిగా మోసం చేశాడు అని అంటే చక్కటి మాటలు, నన్ను అందంగా ఉన్నాను అన్నాడు, నన్ను ఇలా చూసుకుంటాను, పెళ్లి చేసుకుంటాను, నిన్ను మహారాణిలో ఒక కోటలో ఉంచుతానని. ఇంకా చూస్తుంటే ఎన్ని రకాలుగా ప్రపంచంలో నీకంటే అందగతే లేదు అన్నాడు, ఇంతవరకు నీలాంటి అందమైన అమ్మాయిని నిన్ను చూడలేదు అన్నాడు. ఇలా చూస్తుంటే ఆ మాటలకు నేనేమైపోయాను, కరిగిపోయాను, పడిపోయాను. తర్వాత నేనంతా సమర్పించుకున్నాడు. ఈరోజు నన్ను చూస్తేనే అసహించుకుంటున్నాడని అంటున్నారు. అంటే మాటల వలన మోసపోతారని అంటే వాస్తవానికి మాటల వలన మోసపోతారు. ఆ మాటలు ఎలా ఉంటాయంటే ప్రియమైన దేవుని వలన ఆ మాటలు సత్యం ఉండదు, అసత్యము అబద్ధము ఉంటుంది. అబద్ధం అనే మాటలు కూడా ఎన్నో మాట్లాడచ్చు. ఏమండి దాని ద్వారా పాపము చేస్తున్న వారు మనకు కనిపిస్తుంటారు. అందుకని దేవుడు కోరుకుంటున్న విషయాలు మనం చూస్తుంటే దేవుడు ఏ రీతిగా గద్దిస్తున్నాడో మాటల విషయంలో ఏ రీతిగా మనల్ని ఉండమంటున్నాడు చూడగలిగితే సామెతల గ్రంథము 4వ అధ్యాయము జీవం గల దేవుని యొక్క సంఘములో నివసిస్తున్న మనము, గడుపుచున్న మనము, ఆయన యొక్క రక్తాన్ని ఆధారం చేసుకొని మన యొక్క విశ్వాస జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపిస్తున్న మనలో దేవుడు కోరుకుంటున్న విధానము ఏ రీతిగా ఉండాలి, ప్రవర్తన చూడైతే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదవండి. మూర్ఖపు మాటలు నీ నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము అంటున్నాడు. ఏమండి మూర్ఖపు మాటలు నోటికి రానియకము. మూర్ఖపు మాటలు కొంతమంది మాట్లాడుచుంటారు, వీని నోట్లని నోరెందుకు పెట్టాను రాని బాధ. నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే ఏమండి ఆ మాట కంపుగా ఉంటుంది. నోరు తెరిస్తే చాలు ఎన్నో అబద్ధాలు, నోరు తెరిస్తే చాలు ఏమండి లేనిది ఉన్నట్టుగా ఎన్నో మాటలు. ఏమండి ఇంకా చూస్తుంటే ఏమండి మూర్ఖపు మాటలు మాట్లాడేవారు ఏమండి చిన్న విషయమే కానీ దానికి ఎంతో పెద్ద రాదంతము చేస్తుంటారు. అనరాని మాటలు అంటుంటారు, కాని మాటలు పలుకుచుంటారు. ఏమండి ఒక జీవము గల దేవుని యొక్క సంఘంలో చేర్చబడ్డ నీవు నీ మాటల విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి.
రక్షింపబడినప్పుడు నువ్వు ఏ మాటలు మాట్లాడావో, ఎలాంటి మూర్ఖం మాటలు మాట్లాడావో, ఎంతమందిని ఇదిగో చావు కోరావో, ఎంతమందిని నశించాలని శాపనార్థాలు పెట్టావో, ఎంతమంది జీవితాలను బట్టి నువ్వు ఎన్ని రకాల మాటలు ఎంతో మందికి నువ్వు చెప్పావు కాదు, చెడు అయినా మంచి అయినా. ఏమండి కొంతమంది జీవితాలు ఏంటంటే నోటిలో మాట ఆడదు. ఏమండి మంచి కంటేనంట చెడు అంటే ఏమైపోతుంది, ఎక్కువ పరిగెడుతుంటుంది. ఏమండి మంచి అంటే గుమ్మము దాటే లోపే చెడు ఊరంతా తిరిగి వస్తుంది. మంచి నలుగురికి చెప్పురా అంటే వానికి సాధ్యం కాదు, కానీ ఏమండి చెడు చెప్పమంటే మాత్రం ఊరంతా చెప్పుతుంటారు. ఏమండి ఈ చెప్పుడు మాటలు వినే వ్యక్తులు కూడా వారి యొక్క చెవులను ఏం చేస్తారు, పెద్దగా తెలుసుంటారు. మంచి వారికి నచ్చదు. ఆవిడ చూసావా ఇలానంట అంటే, అవునా ఇంకేంటిది. ఇప్పుడు ఈమె ఒక్క మాట చెప్పేదానికి 4 జోడించి చెప్తుంటారు. ఇప్పుడు అందులో ఉన్నది సత్యమెంత అసత్యమెంత అంటే ఏమండి అసత్యమే ఎక్కువ, అబద్ధాలు ఎక్కువ. ఒక్కదానికి నువ్వు 4 కల్పించి, ఆ 4 ఇంకొకరికి 4 ఆవిడ కల్పించి, ఆవిడ ఇంకో 4 కల్పించి, ఇదేమైపోతుందంటే అబద్ధాన్ని నువ్వేం చేస్తున్నావు, ప్రకటిస్తున్నావు. సంఘంలో ఏమంటే ఇలాంటి మాటలు అనేటివి నీలో ఉండకూడదు, ముఖ్యంగా స్త్రీలలో. ఎందుకంటే స్త్రీలు ఎంత మౌనముగా ఉంటే అంత క్షేమము సంఘానికి. అందుకని ఇదిగో కొరింథీయుల రాసిన పత్రికలు దేవుడు చాలా ఖచ్చితంగా చెప్పాడు, చూడకండి ఇదిగో సంఘంలో స్త్రీలు అంటే ఏ రీతిగా ఉండాలి, మౌనముగా ఉండాలి. ఎందుకనంటే ఏమంటే ఆడవారి యొక్క మాటలకు ఇక చూస్తుంటే గొడవలకు వెళ్ళారనుకోండి ఆడవారు, ఏమండి గొడవలకు వెళ్తే అబ్బో ఆ నోరు మాత్రం దేవుని యొక్క మందిరంలో స్తుతి స్తోత్రం అయ్యా, బయటకు వెళ్ళిపోయినాక ఒసే దేవుని యొక్క మందిరంలో దీనులను పురుగు వంటి వాళ్ళని ఊది వంటి వాళ్ళని చిన్నగా పక్కోళ్ళకు కూడా వినిపించారు. కానీ అదే చర్చి దాటి బయటకు వెళ్ళిపోయినాక నా గురించి ఇట్లా అయ్యే అని ఆ మాట 4 ఇళ్లకు వినపడు. నా గురించి ఇలా అంటావా అని 4 ఇళ్లకు. ఏమని కొంతమందిని చూస్తుంటే ఏమని అంటారు, తెలంగాణ శకుంతలు అంటారు. ఏమని ఈ విడతను మాత్రం మేము పెట్టుకోవద్దు. ఎందుకు అని అంటే అబ్బో ఈమె నోరు తెరిస్తే చాలు, ఈమె నోరు తెరిస్తే చాలు. ఏమండి సంఘంలో రక్షింపబడే నీవు, జీవం గల దేవుని యొక్క సంఘంలో నీ యొక్క ప్రవర్తనలో నీ చూపు జాగ్రత్త ఉండాలి. అందులో నీ మాట కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ నోట అవునంటే అవును అని ఉండాలి, కాదంటే కాదు. మూర్ఖపు మాటలు నువ్వు ఎప్పుడు మాట్లాడుతావు, మూర్ఖపు మాటలు. కోపతాపాలు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆవేశంతో ఎవరిని కూడా చెప్పించకూడదు. నీ నోట శాప వచనాలు రానే. చాలా మటుకు మనం ఒక మాట అంటాం, ఈ సావుగాను అంటారు. ఏమని మా ప్రాంతంలో ఎక్కువ అంటారు అంటే నీ సావుగాను. ఎందుకు ఆ మాట? ఏదో ఇప్పుడు చిన్న కోపం వలన నీవు వెంటనే శపించడం వలన నువ్వు ఎంత ఘోరమైన పాపం చేస్తుంటున్నావు, నువ్వు నాశనమైపోవును అంటున్నారు. నువ్వు నాశనమైపోవు. ఇంకా చూస్తుంటే ఎన్ని రకాలుగా చిన్న గొడవలు చూడండి, ఆడవారి మధ్య గొడవల్లో, కుటుంబ గొడవలలో ఎన్ని రకాల మాటలు మాట్లాడుతుంటారు, ఎన్ని బూతులో. దేవుని యొక్క మాత్రంలో, దేవుని యొక్క మందిరంలో దేవుని ఆరాధించేటప్పుడు ఒక్క స్తోత్ర గీతం రాదు, కానీ బయటకు వెళ్ళిన తర్వాత మాత్రం బూతుల మాటలు మాత్రం ఏమండి ఎంతో కురుస్తుంది. అబ్బో వస్తూనే ఉంటాయి. వస్తున్నట్టే ఏమండి స్తోత్ర గీతం ఇక్కడ రాదు, కానీ అక్కడ గీతంతో బూతుల రాగం అయితే వస్తూనే ఉంటుంది. అది ఏమండి బూతులైతే మాట్లాడుతున్నారు, మూర్ఖం మాటలు. దేవుని యొక్క సన్నిధానంలో ఉంచున్నప్పుడు నీ యొక్క ప్రవర్తన విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీవు ఎలాంటి మాటలు మాట్లాడుచున్నావు? సంఘ విశ్వాసుల మధ్య చిచ్చు పెట్టే స్థితిలో నీవు ఉంటున్నావా? సంఘములో నీ యొక్క ప్రవర్తన వలన, నీ మాట వలన అనేకులను ఆదరించేది, ప్రేమించే దిశలో నీది ఉంటుందా? లోకంలో నీ మాట వలన ఎంతమంది నీకు ఆకర్షితులు అవుతున్నారు? నీ మాట, నీ ప్రవర్తనలో ఒక భాగమై ఉన్నప్పుడు ఇదిగో దేవుడు సెలవిస్తున్నాడు, నీ నోట మూర్ఖపు మాటలు రానే రా. ఇంకా చూడండి సామెతల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం.
ఆ కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడునై ఉన్నాడు అంటున్నాడు. ఏమండి? కుటిలమైన మాటలు పలుకువాడు, కుటిలమైన మాటలు. ఏమండి? ఈ మాటలు మూర్ఖపు మాటలు అన్నా, కుటిల మాటలు అన్నా, ఏమండి ఎప్పుడైనా గొడవల విషయంలో తల దూర్చినప్పుడు మాట్లాడే మాటలు ఉంటాయి కదండి, ఇవన్నిటిని మూర్ఖపు మాటలు, బూతులతో కూడిన మాటలు, అదే రీతి కుటిలమైన మాటలు అని అంటే ఏమంటే చాలా సందర్భంలో వారికి తగాదాలు పెడుతుంటారు, మధ్యలో ఉంటారు. ఏమండి? ఈవిడతో ఉండి ఈవిడకి జై అంటది, మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడకి జై అంటది. మళ్ళీ ఏంటంటే వీళ్ళు ఒకవేళ ఆనందంగా కంటికి కనిపించారనుకోండి, వారి మధ్యలో ఏం చేస్తుంది, ఒకటే ఒక మాట అగ్గిగా వేస్తుంది, అది రగులుకుంటుంది. అందుకని ఇద్దరి మధ్యలో అంట ఏంటంటే మూడవ స్త్రీ అనేది ఉండకూడదంట. 3 కొప్పులు అంట ఒక దగ్గర ఉండవు. ఎందుకనంటే ఈవిడతోనే ఉండాలి, ఈవిడతోనే ఉండాలి, కానీ వాళ్ళిద్దరు కలిస్తే ఈవిడకు మంట. ఇప్పుడు ఈవిడ ఏం చేస్తుంటుందంటే, ఆవిడ నీ గురించి ఇట్లా అన్నా తెలుసా, ఒక మాట అంతే, నా గురించి అన్నా, నీ గురించి నాతో కాదు ఇంకెంతమందికి చెప్పిందో అంట. ఇప్పుడు నువ్వు విన్నావా, చెప్పంగా ఉన్నావా, చూసావా, నువ్వు ఏం చేశావు? ఏమండి? నా గురించే ఇలా చెప్పిందని అంటే ఇంకా నీ గురించి ఇంకేమి చెప్పిందో అని లేనిది ఒకటి పెడుతుంటారు. ఇలా చూస్తుంటే ప్రియమైన దేవుని వల్ల ఉన్నది లేనిది ఉన్నట్టు మాట్లాడుతూ ఏమండి ఎన్నో విధాలుగా గొడవలకు కారణమవుతున్న వారు, ఎన్నో విధాలుగా ఎన్నో విషయాలలో కుటుంబ సమస్యలకు కారణమవుతున్న వారు, సంఘంలో ఎన్నో గొడవలకు కారణమవుతున్న వారు ఎవరన్నంటే కుటిలమైన మాటలు పలుకువాడు. అందుకని పలికి మాలిన వాడును దుష్టునై ఉన్నాడు అంటున్నాడు. ఏమండి? దుష్టుడనై ఉన్నాడు అంటున్నాడు. ఇంకా చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనము, యేసుక్రీస్తుల వారు సెలవిస్తున్న రీతిగా కొన్ని విషయాలను మీకు తెలియజేస్తున్నాను. ఏమండి? చూడండి 12వ అధ్యాయము 34, ఆ సర్ప సంతానమా మీరు చెడ్డవారై ఉండి మీరు ఎలాగ మంచి మాటలు పలకగలరు? ఆ హృదయమందు నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడును గదా అంటున్నాడు. ఏమని? మొట్టమొదటికి ఏమంటున్నాడు? సర్ప సంతానమా, సర్ప సంతానమా, సర్ప సంతానమా. ఎందుకు సర్ప సంతానం అన్నాడు అని అంటే, ఎందుకన్నాడనంటే మొట్టమొదటిసారి ఆదామవ్వ దగ్గరికి వచ్చి ముచ్చట పెట్టింది ఎవరండి? సర్పమే. మొట్టమొదటిసారి ఆదామవ్వ దగ్గరికి వచ్చి ముచ్చట పెట్టింది ఎవరనంటే సర్పమే. ఏమండి? ఆ సర్పం వచ్చి ఉన్నది ఉన్నట్టుగా ఉండకుండా లేని మాటలు ఏం చేసింది? అవ్వకు చెప్పింది. ఇప్పుడు అవ్వ ఏమనుకుంటున్నానంటే దేవుడు చెప్పిందే నాకు అబద్ధము, ఇదిగో ఇది సర్పము చెప్పిందే నిజము. మొట్టమొదటి వచ్చింది, ముచ్చట పెట్టింది. అందుకని స్త్రీలు అనేవారు కొన్ని విషయాలు ఎంతవరకు వినకుండా ఉండడమే కుటుంబానికి మంచిది, కుటుంబానికి మంచిది. ఇది నా కుటుంబాలు పాడు చేసుకుంటున్న జీవితాలలో ఎక్కువ శాతం స్త్రీలే ఉంటున్నారు. పెళ్లి చేసి అత్తగారిని పంపిస్తున్న కూతురుకు తల్లి మంచి మాటలు నేర్పాలా? ఏ మాటలు నేర్పి పంపిస్తుందండి? ఇది నాన్న తల్లి, ఇదిగో నీ అత్తకి ఇది చెయ్యకు, నీ ఆడపడుచుకి ఇది చెయ్యకు, ఇదిగో నీ ఇంట్లో ఇలా ఉన్నావు, నీ భర్తని జేబులో పెట్టుకో అని ఎన్నో రకాలుగా. ఇక్కడైతేనేమో తను తన భర్తకు అన్నిటికీ లోపడుకుంటూ అన్ని రకాలుగా ఉండాలి, కానీ ఇదిగో పోతున్న కూతురికి ఏం చెప్తుంటుంది? ఎన్నో రకాల మాటలు చెప్పి పంపిస్తుంటారు. మాటలు. ఒక తల్లి తన కూతురి యొక్క సంసారములో నిప్పులు వేస్తూ మాటలతో ఏం చేస్తుంటుంది? నాశనం చేస్తుంటారు. అందుకని లోకంలో కూడా చూడండి, చెప్పుడు మాటల వలన ఇదిగో నాశనమైన వారు అనేకులు కూడా మనకు కనిపిస్తుంటారు. అందుకని ఇక్కడ అంటాడు ఏంటంటే సర్ప సంతానమా అంటున్నారు. ఎందుకు సర్ప సంతానం మనం పోరుస్తున్నాడు అని అంటే, ఇదిగో ప్రారంభంలో ఆదామవ్వ కూడా ఇదిగో అనేక జీవులున్నా సర్పంతో ఎందుకు సావాసం చేసింది? దాని మాటలే ఎందుకు విన్నది అని అంటే, అది తన చక్కని మాటలతో
మోసం చేసింది, కుటిలమైన మాటలు, అబద్ధపు మాటలు, ఇదిగో ఎంతో తెలివిగా ఆ మాటలు చెప్పి ఆదమవ్వను లోబర్చుకుంది. ఏమండి, ఆ దినమందు సర్పము చేసిన క్రియలే ఈ దినాన మన యొక్క జీవితాల్లో కూడా మనం చేస్తున్నాం. అందుకని అంటాడు ఏంటంటే, సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగ మంచి మాటలు మీరు పలుకుచుంటారు. ఏమని, హృదయము నిండినది దాన్ని బట్టి నోరు మాట్లాడుచుంటారు. అవును, ఈ దినమంతా హృదయమంతా ద్వేషంతో ఉండి, హృదయమంతా కూడా కలహముతో ఉండి, హృదయమంతా కూడా కోపతాపాలతో ఉన్నప్పుడు ప్రేమతో మాటలు ఎక్కడ వస్తాయండి? ఏమండి, ఎక్కడ వస్తాయి? అందుకని చాలా సందర్భాలు భర్తలు భయపడుతుంటారు. భార్య యొక్క ఆమెను ముఖ కదలికలు లేకపోతే ఆ ఎక్స్ప్రెషన్ చూసి ఏం చేస్తుంటారు, ఇప్పుడు మాట్లాడాలా మాట్లాడకూడదా? కొన్నిసార్లు ఇంట్లో ఉన్న వ్యక్తుల యొక్క ముఖంలో ఉన్న హావభావాలను చూసి మాట్లాడాలా మాట్లాడదాం. చాలా సందర్భాల్లో మరి కంపెనీ ఓనర్లను చూస్తుంటారు, మేనేజర్లను, పనివాళ్ళను, వాళ్ళని కూడా వారి యొక్క ప్రవర్తన, ముఖంలో ఉన్న తీరును బట్టి ఇప్పుడు మాట్లాడాలా వద్దా, డబ్బులు అడగాలా వద్దా అనేది ఎప్పుడు మనకు కనిపిస్తుంది అంటే ఆ ముఖంలో కనిపించే ఎక్స్ప్రెషన్స్. ఏమని అంటే ముఖంలో కనిపిస్తుందనంటే హృదయంలో ఏదో ఉంది. ఇప్పుడు ఆ సమయంలో వెళ్ళి నాకు ఇది కావాలి అది కావాలన్నా అనుకోండి, అప్పటికే హృదయం అంతా కూడా కోపతాపాలతో నిండిన అది ఒక్కసారి నోరు తెరిచారు అనుకోండి, ఇది చూస్తే ఇక గద్దింపే. ఇంకా చూస్తే ఇల్లంతా కూడా అల్లరితో, ఆ మాటలతో, కేకలతో నిండిపోతుంటారు. హృదయములు ఏది ఉంటే నీ నోటిలో అదే వస్తుంటారు. ప్రేమ ఉండనుకోండి, ప్రేమ మాటలే. మోసం చేయాలనుకున్నప్పుడు మోసం మాటలే. ఒకరి మీద నీకు ద్వేషం ఉన్నప్పుడు ద్వేషం మాటలే. ఏది నీ హృదయంలో నిండితే నీ నోటి నుండి అవే వస్తుంటాది. అందుకని అన్నాడు సర్ప సంతానమా అంటున్నాడు. ఇది మన మాటల తీరి ఏ రీతిగా ఉందో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంకొక మాట కూడా చూద్దాం. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయము. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమే, ఆ సర్వ శరీరములకు మాలిన్యము కలుగజేయచ్చు, ఆ ప్రకృతి చక్రములకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఏమండి, 8వ వచనం కూడా చదవండి. ఏ నరుడు నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండిని ఉన్నది, అది నిరర్మైన దుష్టత్వమే అంటున్నాడు. ఇదిగో ఇక్కడ మాట నాలుకను చూస్తున్నాడు. ఎందుకంటే మనం మాట ఎక్కడ మొదటికి వస్తుందంటే నాలుక నుండియే. నాలుక ఎలాంటిదంట? అగ్ని అంటున్నాడు. అగ్ని. అమని ఒక కుటుంబంలో చిచ్చు పెట్టాలన్నా మాటే. ఏమన్నా మాటే. ఒక చిన్న నిప్పురవ్వ అడవిని ఏ రీతిగా తగలపెడుతుంటాదో ఈ ఒక మాట ఎన్నో జీవితాలను కూడా. అందుకని పెద్దలు అంటారు ఏంటంటే, ఒక మాట మాట్లాడేటప్పుడు అంట ఆచితూచి మాట్లాడాలి. ఎందుకు ఆచితూచి మాట్లాడాలంటే, ఒక్కసారి మాట పోతే మరలా వెనక్కకు తిరిగి రాదు. ఒక్కసారి మాట అనేది పోతే వెనుకకు తిరిగినా, నువ్వు ఎంత క్షమించుకున్నా, లేకపోతే నువ్వు ఎంత బాధపడినా, నువ్వు ఎన్ని రకాలుగా పశ్చాత్తాపపడ్డా, ఇది ఒక్కసారి నోటి నుండి పోయిన మాట మరలా వెనుకకు. అందుకని ప్రియమైన దేవుని వలన మన నాలుక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నాలుక మన నరకానికి తీసుకెళ్తుంటారు. మన మాటలు మనల్ని నిత్యాగ్ని గుండెలోకి తీసుకెళ్తుంటాయి. ఎందుకంటే మాట వలన మనము పాపము చేస్తున్నాము. ఈ మాటల వలన అబద్ధము, ఈ మాట వలన లేని పుట్టించడము, ఈ మాట వలన కలహాలు, ఈ మాట వలన గొడవలు, ఈ మాటల వలన జగడాలు, ఈ మాట వలన ఇంకా ఎన్నో విధమైన ఇదిగో పాప కార్యాలు చేస్తుంటున్నాం. అందుకని అంటాడు ఏంటంటే, నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన ఇదిగో పాప
ప్రపంచమైన సర్వ శరీర మాలిన్యమును కలగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. మరి మనకే కాదు, అది ఏం చేస్తానంట, ప్రకృతి చక్రం. ఇప్పుడు మీరు బాగా ఆలోచించాలి ఈ మాటలు. సర్ప సంతానం అన్నప్పుడు కానీ, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టు అన్నప్పుడు కానీ మీకు రెండు విషయాలు గుర్తు రావాలి. సర్ప సంతానం అని అన్నప్పుడు ఇదిగో సర్పం మొదలుగా చేసిన పాప కార్యము ఆదమవ్వను చెడగొట్టిన మాటల ద్వారా చెడిపింది. ఇక్కడ అంటాడు ఏంటంటే నాలుక ఏమైపోతుంటది, ప్రకృతి చక్రానికి. ఆ దినమందు కూడా ఆ సర్పము మాట్లాడే విధానం వలన ప్రపంచమంతా ప్రకృతికి ఏమైపోయింది, పాపం అనేది ఏమండి. అందుకని నాలుక విషయం చాలా జాగ్రత్తగా అంటున్నాడు. ఏమండి, నాలుక విషయంలో అది నరకము చేత చిచ్చు పెట్టినట్టున్నాడు. అంతే. 8వ వచనం చూడండి, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషయముతో. ఏమండి, ఏ నరుడు నాలుకనంట సాధు. ఎందుకంటే గొడవవుతున్నప్పుడు చూడండి, వెంట వెంటనే ఎన్నో మాటలు వస్తుంటాయి. అసలు ఇది అదుపు చేద్దామన్నా కానీ ఆపినా కానీ వాడు ఆగడు, ఆపినా కానీ ఈవిడ ఆగదు. ఆ బీపీ, ఆ యొక్క రోషం, ఉక్రోషం ఇలా వెళ్ళిపోతుంటుంది. వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుతుంటారు. వాపు మన్న కానీ ఆవిడ అయినా నోరు మాత్రం ఆగదు. కూర్చున్నా అరుపే, కూర్చున్నా ఏడ్పే, కూర్చున్నా కొంచెం ఆగమ్మా అని ఎంత అన్నా కానీ ఆమె ఆగుతుందేమో, కానీ నాలుగ మాత్రం ఆగదు. ఏమని చాలా మంది గులుగుతుంటారు. లాస్ట్కు మూల కూర్చుని పెట్టినా గులుగుతుంటారు. ఏమని ఆ గులిగ దాంట్లో కూడా నాలుక చాలా పనిచేస్తుంటారు. ఏమని ఇంకా చూస్తుంటే ఏమండి, ఆ గొడవల్లో బీపీతో రగిలిపోతున్న ఎవరినన్నా మాట్లాడిస్తే చాలు, లేకపోతే ఏదైనా విషయం లేనిది కొంచెం ఇలానంట కదా అని అంటే చాలు, ఇక వాళ్ళు ఉక్రోషముతో ఆ నోట నుండి ఏమొస్తుందో కూడా వారికే తెలియదు. గొడవంతా సత్తుమనినాక అంటారు, నేను ఇట్లా కూడా అన్నానా, ఆ కోపంలో నేనేమన్నానో నాకు తెలియదు, ఆ కోపంలో నేనేమన్నా నాకు తెలియదు, అసలు నేను ఏం మాట్లాడినా కూడా నాకు తెలియదు. అందులో ఇంగ్లీష్ వస్తుందా, హిందీ వస్తుందా, తెలుగు వస్తుందా, అరబీ వస్తుందా, ఇక చూస్తుంటే ఏమని ఎన్ని భాష మాట్లాడుతుంటామో ఆ కోపంలో. ఏమని ఆ నాలుకను అదుపు చేసుకునే ఏమండి అదంటే మనవునికి లేదు. కానీ దేవుడు చెల్లిస్తున్నాడంటే నీ నాలుక విషయంలో నువ్వు చాలా జాగ్రత్త, నీ మాట విషయంలో చాలా జాగ్రత్తగా అంటున్నాడు. ఏమని నాలుక విషయంలో 2వ వచనం చదవండి. ఇదే యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ. అనేక విషయంలో మనం అందరం తప్పించుకొచ్చున్నాము. ఎవడైనానో ఆ మాట యందున తప్పని ఎడల అట్టి వాడు లోపం లేని వాడే. ఈ రీతిగా చూస్తుంటే కింది మాట మొత్తం కూడా నాలుక గురించి మాట మనకు కనిపిస్తుంటుంది. ఇంకొక మాట కూడా నాలుక గురించి చూసి మనము ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 11వ వచనము. ఆ నోట పడినది, ఆ నోట పడినది మనిషిని అపవిత్రపరచదు, కానీ నోట నుండి వచ్చినదే మనిషిని అపవిత్రపరచునని వారితో చెప్పాను. ఏమని నోట పడేది అనగా మనం నోట్లోండి తింటాము. ఎన్నో రకాల భోజనాలు మనం చేస్తాం, ఎన్నో రకాల రుచులను నాలుకతో మనము చూస్తాం. ఈ నోట నుండి నీ శరీరానికి కావలసినంత కూడా వెళ్తుంటుంది. అది ఎప్పుడు కూడా నీ శరీరాన్ని మాలిన్యము చెయ్యదు. నీ నాలుక ఎన్నో రుచులను చూస్తుంది, నీ శరీరాన్ని ఎప్పుడు కూడా పాడు చేయదు. కానీ ఏ శరీరానికి శక్తిని బలంను అనుగ్రహిస్తున్న ఈ నోరు, ఏ ఆహారము తిని నువ్వు ఎంతో సంతోషిస్తున్నావో ఆ నాలుక అదేం చేస్తుందంటే లోపలికి వెళ్ళే వస్తువులను నీవెప్పుడు అపవిత్రము కాదు, కానీ ఆ నోట నుండి వచ్చే మాట వలన ఏమైపోతుంటావంట, అపవిత్ర. అంటే నోటి మాట మన శరీరాన్ని అపవిత్రపరుస్తుంది. మొదటిది మన యొక్క కన్ను వలన మన శరీరం ఏమైపోతుంది,
అపవిత్రం అవుతుంటే మన నోటి మాట కూడా మన శరీరాన్ని అపవిత్రము చేస్తుంది. అందుకని మనం మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్త. అబద్ధపు మాటలు ఎప్పుడు కూడా లేని నువ్వు అసలే పుట్టించొద్దు. చాలా సందర్భాల్లో సంఘానికి వచ్చి లేనివి పుట్టిస్తూ అతను చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో విధములైన కల్పించే మాటలు చదివిస్తూ, ఇదిగో అయ్యా ప్రార్థన అవసరత, అయ్యా నా గురించి ప్రార్థన చేయి, అయ్యా నాకు ఇది లేదు, అయ్యా అది లేదని చాలా మంది అబద్ధాలు చెప్పి ప్రార్థనలు చేయమంటుంటారు. ఎందుకు సంఘానికి రాలేమంటే చాలు లేనిది అక్కడ పుట్టిస్తారు. అయ్యా ఆదివారం రాగానే నాకు ఏదో జరుగుతుంది, దయతో ప్రార్థించి. ఏం జరుగుతుంది? ఏమి జరగదు. కానీ నువ్వే అంటావు ఏదో జరుగుతుంది. అయ్యా ఆదివారం రాగానే ఇదిగో నాకు ఎన్నో పనులు. ఏం పనులు? అయ్యా ఇదిగో ప్రార్థన చేయాలంటే నాకు ఏదో అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? రోడ్డు మీద నిలబడి మాట్లాడడానికి ఎన్నో ఉంటున్నాయి, తిరగడానికి ఎన్నో రకాలుగా ఉంటున్నాయి. కానీ దేవుని యొక్క మందిరం రావడానికి ఎన్నో. ఒక్క సంఘానికి ఎందుకు రాలేదు అని అడిగితే చాలు ఎన్ని రకాల అబద్ధాలు. కొన్నిసార్లు తప్పును కప్పిపుచ్చుకోవడానికి తప్పుల మీద తప్పులు చేస్తుంటారు. అది ఏ రీతిగా అనగా మాటలను. ఈ చిన్న తప్పు విషయాన్ని ఇది కప్పిపుచ్చుకోవడానికి దానికి 400 అబద్ధాలు ఆడుతుంటారు. అందుకని లోకంలో కూడా ఒక సామెత ఉందంట. ఏమండి ఒక పెళ్లి చేయడానికంటే ఎన్ని అబద్ధాలు ఆడాలి? 100 అబద్ధాలా? ఆ పెళ్లి చేయడానికి నీ నోటి నుండి ఒక అబద్ధం వద్దు, 1000 అబద్ధాలు పక్కన పెట్టు. ఒక పెళ్లి చేయడానికి 1000 అబద్ధాలు ఆడాలి. అబ్బాయి అందంగా లేకుండా కానీ అందంగా ఉన్నాడు, ఆస్తి లేకుండా కానీ ఆస్తి ఉంది, ఇది లేకుండా ఇది అబ్బో చెప్తుంటారు. ఈ అమ్మాయి ఇలా ఉన్నా అలా ఉన్నా ఎలా ఉన్నా కానీ అమ్మ నిప్పు అంటుంటారు. ఇలా ఎన్నో లేనిపోని ఎన్ని చెప్పి పెళ్లి చేస్తుంటారు. అది కొన్ని రోజుల తర్వాత నిజాలన్నీ తెలిసి అనుకోండి, అబ్బా చెప్పినవన్నీ అబద్ధాలే అనే బాధలో ఉండిపోతుంటారు. అందుకని ప్రియమైన దేవుని వల్ల మన నోటి నుండి అబద్ధాలు, దేవుని యొక్క సన్నిధిలో అబద్ధం ఎప్పుడు కూడా పలకకూడదు. నిజమే, ఉన్నది ఉన్నట్టు మాట్లాడు, ఉన్నది ఉన్నట్టు చెప్పు. ఈ నోటి ద్వారా నువ్వు ఎన్ని రకాలుగా ఎన్ని అబద్ధాలతో ఎన్ని విధములైన ఇదిగో కుతంత్రాలతో ఎన్ని విధములైన ఇది కోపతాపాలతో నువ్వు చేస్తున్న కార్యం ఏదైతే ఉంటుందో ఈ నోటి నుండే వస్తుంటుంది. ఎందుకంటే నీ హృదయంలో నిండిదని నోటి నుండే వస్తుంటుంది. ఇక నోరు విషయంలో జాగ్రత్త, మాటల విషయంలో అబద్ధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా ఇదిగో దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే అది నిన్ను అపవిత్రపరుస్తుంటుంది. అదే రీతిగా చూడండి, ఇంకొక 5 నిమిషాలు ఈ సమయంలో చూడగలిగితే వినడం కూడా, ఈ మాటలు ప్రవర్తన విషయంలో చూపు మనం విన్నాం, మాట విషయంలో మనం విన్నాం, వినడం విషయము మనం కొన్ని మాటలే ధ్యానించుకొని మనం ముగించుకుందాం. చూడండి యోబు గ్రంథము వినడం, మనం ఏ రీతిగా మనం వింటున్నాము, ఏ మాటలు వింటున్నాం, ఏ రీతిగా మన యొక్క ప్రవర్తన వినడం విషయంలో అజాగ్రత్తగా ఉందో మనం చూసుకోగలిగితే యోబు గ్రంథము 36వ అధ్యాయము 10వ వచనము. చాలని ఉపదేశము వినుటకై వారి యొక్క చెవిని తెరువజేయుము, పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును అంటున్నాడు. చూడండి ప్రవర్తన విషయంలో వినడం అనేది కూడా చాలా జాగ్రత్తగా. ఎందుకంటే ప్రియమైన దేవుని వలన మనము లోకవార్తల విషయంలో ఎంతో శ్రద్ధ చూపిస్తుంటాం. మన చెవులను చాట తెరిచినట్టు ఏనుగు చెరువులాగా తెరిచి పాడికి రాని మాటల విషయంలో మనం ఎంతో శ్రద్ధ చూపిస్తుంటాం. శ్రద్ధ. ఆ పలికి మాలని నోరు మాట్లాడితే ఈ పలికి మాల చెవులు అవన్నీ కూడా వింటుంటారు. ఇవన్నీ కూడా మళ్ళీ ఏంటంటే ఆ హృదయంలో భద్రపరుచుకుంటాయి. ఈ ఉదరం ఏం చేస్తుందా అంటే కుళ్ళు కుతంత్రాలు కోపతాపాలతో అంతా కూడా మరలా అది ఏం చేస్తా అంటే ఘోరమైన వ్యాధిగా హృదయము మారుతుంటారు. అందుకని మన యొక్క వినే విషయంలో మనమంట ఉపదేశము జీవము గల దేవుని యొక్క సంఘంలో చేర్చబడ్డ మనము చూపు విషయం జాగ్రత్త, మాట విషయం జాగ్రత్త, వినే విషయంలో కూడా జాగ్రత్త. నీ చెవులు ఎక్కువ శాతము దేవుని యొక్క ఉపదేశమును, మంచి మాటలు, సత్ప్రవర్తన కలిగిన మాటలు, ఇదిగో మంచి ఉపదేశాన్ని వినేవారంగా ఉండాలి. ఆ ఉపదేశం ఏదైతే కనుక ఎప్పుడు కూడా నేను పాపానికి దూరంగా తీసుకువెళ్ళే ఉపదేశమే. మనకు పాపాల నుంచి దూరంగా తీసుకువెళ్ళే మాట మనకు అదే
అద్దు. పాపంలోనికి తీసుకెళ్ళే మాటలు మనకు కావాలి. ఏమని ఎక్కువ శాతం మన చెవులు కూడా అదే కథల వైపు మనకు ఉంటాయి. ఇంకా చూస్తుంటే ఎన్నో విధాలమైన విషయాల వైపు మన చెవులు చూస్తుంటాయి. కానీ ఇదిగో మంచి ఎవరికి కూడా చెవి కంటే ఎక్కనే ఎక్కదు. మంచి అంతా ఎక్కడ ఉందంటే దేవుని యొక్క వాక్యంలోనండి. ఈ కొంచెం ప్రతి వారం కూడా మంచిగా తెలియజేస్తుంటారు. కానీ నువ్వు చెడిపోని ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం అనేది చెప్పాలి. ఈ మంచి మాటలు వినడానికి ఏమైపోతాయంటే చెవులు మూయపడుతుంటారు. అందుకని యేసుక్రీస్తు వారు కూడా చెవుల విషయంలో కూడా అన్నాడు, చెవి గలవాడు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలో చూడండి, మొదటి నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుంటుంది, నీ కన్ను పాపం చేస్తుంటుంది, నీ కన్ను నీ దేహమును దీపం అన్నాడు. తర్వాత అంటున్నాడు నీ హృదయము, ఇదిగో నిండిన వాటిని బట్టి నీ మాటలు వస్తుంటాయి, నీ మాటలు నిన్ను పవిత్రపరుస్తుంటాయని యేసుక్రీస్తు వారు సెలవిచ్చాడు. తర్వాత సెలవిస్తున్నానంటే నీ చెవులు, చెవి గలవాడు వినుగాక అంటున్నాడు. ఒకవేళ ఈ చెవులు మనకు మూయబడి ఎన్ని మార్లు పాపాన్ని విడిచిపెట్టని దేవుడు గద్దించిన, ఎన్నిసార్లు సెలవించినా ఇంకా నువ్వు విడిచిపెట్టలేదు, ఇంకా అందులోనే ఇదిగో నువ్వు మంచి ఆనందాన్ని పొందుకుంటున్నావు అని అంటే ఇదిగో నీ చెవులు మూయబడి ఉన్నాయి. అందుకని అంటాడంటే ఇది ఉపదేశం. ఇంకా చూడండి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, 7వ అధ్యాయము 5వ వచనం. చాలండి, ఇంకా చదవండి గట్టిగా. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనము. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట. ఏమని? బుద్ధిహీనుల